హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోటమాలి ఛానల్. నా మరో మొక్కలో చక్కగా ఫ్లవర్స్ వచ్చేసాయి చూడండి. ఇవి కొమ్మలు కూడా చాలా పొడవుగా పెరిగిపోయినాయండి. ఫిబ్రవరి నెలలో మనము చేయాల్సిన పని ఏంటంటే, ఈ కొమ్మలన్నీ కూడా ఇలా పొడవుగా పెరిగిపోయి ఉంటాయి కదా, వీటిని కటింగ్స్ ద్వారా కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఇంకా బాగా ఎండలు వచ్చేసిన తర్వాత వీటిని కటింగ్స్ ద్వారా పెంచితే ఇవి అంటే అవి ఎండలకి అవి బతకవు. కాకపోతే ఫిబ్రవరిలో మనం పెంచుకోవచ్చు. నేనేం చేస్తున్నానో చూడండి, ఇంత పొడవుగా పెరిగిన ఈ కొమ్మను మట్టిలో కొద్దిగా పక్కకు తీసేసి వాటిని లోపలికి గుచ్చేసి కొమ్మని దాని మీద మట్టేసేస్తున్నానండి. 1 వీక్ 10 డేస్ తర్వాత వేర్లు వచ్చేసి ఆ కొమ్మనైతే ఏదైతే మట్టిలో ఉందో ఆ కొమ్మకి వేర్లు వచ్చేసి చక్కగా బతికిపోతుంది. ఇంకా మనము కట్ చేసేసుకుంటే చాలండి. అంటే ఆ పై నుంచి వచ్చిన కొమ్మను కట్ చేసుకుంటే ఇది సపరేట్గా మనం మొక్కలాగా తయారవుతుంది. ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి. పక్కన ఉన్న చామంతి మొక్కలో కూడా ఈ కొమ్మల్ని బాగా పెరగటం వల్ల పక్కకి ఇట్లా జరిపేసుకొని మట్టేసేసాను చూడండి. ఎంత చక్కగా ఈ విధంగా మనము ఎన్ని కొమ్మలైనా ఇట్లా పొడవుగా విపరీతంగా పెరిగి ఉంటే వాటిని ఈ రకంగా పెట్టి వాటి మీద మట్టేసేయటం ద్వారా చక్కగా పెరిగిపోతాయి.